హలో చిచాస్, ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అనే ఫీవర్ నుంచి జర్ర అంతా బయటికి వచ్చేసేయండి. ఎందుకంటారా, ఆల్రెడీ బైలాటరల్ సిరీస్ స్టార్ట్ కాబోతుంది. ఇదే నెలల 2 బైలాటరల్ సిరీస్ ఉండబోతుంది. ఒకటేమో జింబాబ్వే సిరీస్ అయితే ఇంకొకటి శ్రీలంక సిరీస్. మరి దాని గురించి ముచ్చట పెట్టుకుందామా? ముందుగా రేపటికెళ్ళి జింబాబ్వే సిరీస్ స్టార్ట్ కాబోతుంది. వీళ్ళంతా కలిసి 5 T20లు ఆడతారు. దీని కెప్టెన్ ఎవరు? శుభ్మన్ గిల్ పిల్లగాడు ఉన్నాడు కదా, ప్రిన్స్ గాయన క్యాప్టెన్సీలో ఆడబోతున్నారు. వీళ్ళ కోచ్ కూడా లక్ష్మణ్ పోబోతున్నాడు. ఎందుకంటే మరి గంభీర్ వస్తాడా, ఎవరు వస్తారు అనేది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు కాబట్టి ప్రస్తుతానికైతే NCA నేషనల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హెడ్ ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయనను జర కోచ్ లెక్క పంపిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో ఎవరెవరు అంటే చాలామంది పోరగాళ్ళు పోతున్నారు. కానీ ఒక ముగ్గురు అయితే ఈ సిరీస్కి ఫస్ట్ 2 T20స్కి మిస్ అవుతున్నారు. వాళ్ళు ఎవరంటే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ అండ్ మూడో వ్యక్తి వచ్చేసి శివం దూబే. వీళ్ళు ముగ్గురు మిస్ అవుతున్నారు. ఎందుకంటే జరంత బస్సులో తిరిగింది కదా నిన్న. సో ఆ బస్సులోకి వెళ్ళి మళ్ళీ ఎయిర్ బస్ ఎక్కి పోవాలంటే జర టైం కావాలి మాకు, అప్పుడే ఓము అని చెప్పిండ్రు. అయితే ఓకే అన్నారు. కానీ అక్కడ సాయి సుదర్శన్కి పిలుపు వచ్చింది. ఆయన అయితే సంతోషపడతాడు. అయితే ముందుగాల ఇదే సిరీస్కి మన తెలుగు పోరాడు నితీష్ రాణాకి కూడా తీసుకున్నారు. కానీ జర ఆయనకి ఇంజురీ కావడం వల్ల ఆయన ఆడలేకపోతుండు. అయితే నేను అనుకున్న జర్రా మన పిల్లగాడు తిలక్ వర్మకు కూడా ఛాన్స్ ఇస్తే మంచిగుండు అని. ఏం కాదు, జింబాబ్వే సిరీస్కి ఇవ్వకపోతుంది, తర్వాత శ్రీలంక సిరీస్కి ఇస్తారేమో అని నాకైతే అనిపిస్తుంది. సరే, కమ్బ్యాక్ మరి ఈ మ్యాచ్ల గురించి ముచ్చట పెడదాం. అయితే ఈ టీంలో బ్యాటర్స్ మంచిగానే ఉన్నారు. ఎవరెవరిని తీసుకున్నారంటే శుభ్మన్ గిల్ని తీసుకుపోయిండ్రు, రుతురాజ్ గైక్వాడ్ను పట్టుకపోయిండ్రు, రింకు సింగ్ను పట్టుకపోయిండ్రు, సాయి సుదర్శన్ పట్టుకపోయిండ్రు, ఇద్దరు కీపర్లు జితేష్ ఉన్నాడు, జురేల్ ఉన్నాడు. ఓకే, వీళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు. అండ్ బౌలర్లు కూడా మంచిగానే ఉన్నారు. అయితే ఎవరు ఆడతారు, ఏ ప్లేస్లో ఎవరు ఆడతారు అనేది బాగా కన్ఫ్యూజన్ అవుతుంది. అయితే నేను అనుకుంటున్నా ఒక 11 అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 11 ఆడితే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకు అనంటే జింబాబ్వే లాంటి దేశం మీద ప్రతిసారి కూడా ఎప్పుడు ఒకప్పుడైతే ఈ టీం తోప్ టీం, తర్వాత మెల్లమెల్లగా జరాలు క్రికెట్లో కూడా తక్కువ అయిండు. కానీ ఇట్లాంటి టీంల మీదనే మస్తు స్కోర్లు కొట్టుకొని ఇండివిజువల్ కూడా మస్తు కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ కొత్త పిల్లగాళ్ళందరికీ గిట్లాంటి టీంతో ఆడితే జర మ్యాచ్ ప్రాక్టీస్ కూడా అవుతుంది అని చెప్పి కొత్త పిల్లగాళ్ళందరినీ కూడా పంపిండు. ముఖ్యంగా ఇంకోటి కారణం ఏంది, నిన్ననో మొన్ననో జైషా కూడా చెప్పిండు, మనం కూడా చూసినాం. ఏది, విరాట్ కోహ్లీ రిటైర్డ్ అయిండు, రోహిత్ శర్మ రిటైర్డ్ అయిండు, జడేజా T20 వీళ్ళందరూ కూడా T20లోకి వెళ్ళి రిటైర్డ్ అయిండు. అండ్ తర్వాత మన సీనియర్లు అందరూ కూడా నాకు తెలిసి T20 జర్ర పక్కకు పెట్టి 1 డే మీద ఫోకస్ చేస్తారు. ఎందుకు, వచ్చే సంవత్సరం ఛాంపియన్స్ లీగ్ ఉంది కదా, అందుకని నేను అనుకుంటున్నా. సో ఈ పిల్లగాళ్ళందరూ కూడా T20 ఆడడానికి ఇది పర్ఫెక్ట్ జగ. అయితే సరే, ఇదంతా కాదన్న, ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారు చూద్దాం. ముందుగా ఈ ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారని నేను అనుకుంటున్నా అంటే యశస్వి జైస్వాల్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ అయితే కెప్టెన్ గిల్లుతోని అభిషేక్ శర్మ അങ്ങനെ జర ఖుషి అవుతున్నారు కదా SRH అందరూ, రైట్. అభిషేక్ శర్మ కూడా ఓపెన్ చేస్తారు అనుకుంటున్నా. 3వ నెంబర్లో రుతురాజ్ గైక్వాడ్ ఆడతాడు. రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ కూడా చేయొచ్చు, లేదా 1 డౌన్ కూడా ఆడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి జర రుతురాజ్ గైక్వాడ్ని కిందికి ఆడిపిస్తారని నేను అనుకుంటున్నా. తర్వాత సాయి సుదర్శన్, ఈ పిల్లగాన్ని ఈ టోర్నమెంట్ మొత్తంలో నా ఫేవరెట్ అని చెప్తా అబ్బా. ఎందుకు అంటే 4వ స్థానంలో వచ్చి అటు ఫినిషింగ్ చేయొచ్చు, లేదా 1-2 వికెట్లు ముందుగా పడ్డే పవర్ ప్లేలో వచ్చి కూడా కొట్టవచ్చు. సో 2 సత్తాలు ఉన్నటువంటి వ్యక్తి సాయి సుదర్శన్. నెంబర్ 5లో ఎవరు ఆడతారు అని అంటే పరాగ్ ఉన్నాడు. పరాగ్ కూడా మంచిగా మనం కూడా చూసినాం మొన్న రాజస్థాన్ రాయల్స్ కూడా 4వ స్థానంలో 5వ స్థానంలో వచ్చి విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన వ్యక్తి రియాన్ పరాగ్. ఆయనకు కూడా మంచి అవకాశం ఉంది ఇక్కడ. అండ్ నెంబర్ 6 వచ్చేసి మన రింకు ఉన్నాడు అనమాట. సో ఇక్కడ 6 బ్యాటర్స్ అండ్ ఇంకొక కీపర్ కమ్ బ్యాట్స్మెన్ జితేష్ శర్మని ఆడిపిస్తారని నేను అనుకుంటున్నా, రైట్. నెంబర్ 8 నుంచి బౌలర్లు ఎవరు ఉన్నాం, ఒక స్పిన్నర్ అయితే ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి పరాగ్ బౌలింగ్ వేయగలుగుతాడు, అండ్ పరాగ్తో పాటు అభిషేక్ శర్మ కూడా స్పిన్ వేయగలుగుతారు. వీళ్ళిద్దరు బ్యాటర్ కమ్ స్పిన్నర్ ఉంటే ఎప్పుడు కూడా టీంకి జర్ర అంతా ఉపయోగం అవుతుంది. వాళ్ళిద్దరిని ఆడిపిస్తారు. సో ఇక్కడ బిష్నాయ్ని ఆడిపిస్తారు నెంబర్ 8లో ఒక స్పిన్నర్ లాగా. తర్వాత 3 ఫాస్ట్ బౌలర్తో పోతారేమో అని నేను అనుకుంటున్నా. ఆ 3 ఫాస్ట్ బౌలర్లు ఎవరు అని అంటే ఫస్ట్ థింగ్ అవేష్ ఖాన్ మంచిగా ఆడతాడు కాబట్టి అవేష్ ఖాన్ని ఖచ్చితంగా తీసుకుంటారు. తర్వాత ఒక సీనియర్ కూడా ఉండాలి, ఒక తెలిసిన ఆయన వ్యక్తి ఉండాలి కాబట్టి ముఖేష్ని ఆడిపిస్తారని నేను అనుకుంటున్నా. మరి నెంబర్ 11 ఎవరు, దేశ్ పాండే ఆడతాడా, లేదంటే మన కిస్సింగ్ అదే ఫ్లై కిస్సిల్ ఇచ్చింది కదా హర్షిత్ రాణా ఆయనను ఆడిపిస్తారని నేను అనుకుంటున్నా. ఇది ప్లేయింగ్ 11 ఏమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జర్ర కామెంట్లలో చెప్పండి. మీ ప్లేయింగ్ 11 ఏందో అది కూడా చూద్దాం. కానీ ఈ 5 T20s మాత్రం గమ్మత్ ఉండబోతున్నాయి. జర్ర అంతా వరల్డ్ కప్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరినీ పక్కన పెట్టి పొరగాళ్ళని, వీళ్ళు కూడా ఒకప్పుడు పొరగాలే కదా, సచిన్, సేవాగ్, గంగూలీ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంకో తరం వచ్చింది, గాళ్ళని కూడా జర మనం చూసి
జైలో ఇండియా కేలో అందాం. చలో మరి ఉంటా, అంతవరకు బాయ్ బాయ్.